హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి, క్లిప్ చేయకుండా, ఎందుకంటే కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక మా అబ్బాయి అయితే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్లోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఈ సంవత్సరం మా వాడు ఇంటర్ కాబట్టి తననైతే హాస్టల్లో వేయాలి అనుకున్నాము. ఇక తను హాస్టల్లో వేసాము. తను షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాడు. ఇక తను హాస్టల్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా నేనైతే కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. మీ పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి, కొద్దిగా గొప్ప ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మెయిన్గా వచ్చేసి నేను ఆలోచించింది ఒకటే, మా అన్నయ్య పిల్లలు ఇంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు, అక్క మా బట్టలు పోయాయి, మా సోపు పోయింది, ఇలా వాడేసుకుంటున్నారు, తీసుకున్నారు, అడిగితే గొడవలు అవుతున్నాయి అక్క అని చెప్పేసి వాళ్ళు మాతోటి చెప్పడం అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళకి వేరే కొనిచ్చేవాళ్ళం అనమాట. అంతేకాదు పిల్లలకు సంబంధించిన వస్తువులు ఏవైనా సరే అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఒకే దిక్కున వాళ్ళ సామాన్లు వాళ్ళు ఎత్తుక్కోవాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనము పిల్లలు తీసుకుపోయే లగేజ్ పిల్లలకు గుర్తుండేలా ఏవైనా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక మెయిన్గా వచ్చేసి నేనైతే మామూడు వేసుకునే డ్రెస్సులకైతే వాడి మొదటి 2 లెటర్స్ ఇనిషియల్ ఒకటి, వాని పేర్లు ఇంకో లెటర్ ఒకటి ఇలా పెన్నుతో డ్రా చేసుకొని, షర్ట్ ఉంది కదండి, షర్టు కాలర్ కింద, ఎందుకంటే కాలర్ మరుస్తాం కదా కనిపించదు, ఇలా కాలర్ కింద మనం లెటర్స్ని ఇలా రాసి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 సార్లు స్టిచ్చింగ్ చేసేస్తే మనకు ఆ లెటర్ అనేది మంచిగా కనిపిస్తుంది. అప్పుడు ఆ డ్రెస్సులు ఎక్కడున్నా సరే వాడు గుర్తుపట్టి తీసుకుంటాడు. వేరే వాళ్ళు తీసుకున్నా సరే మనం స్టిచ్చింగ్ చేస్తాము కాబట్టి అది వెంటనే దొరికిపోతుంది. ఒకవేళ స్టిచ్చింగ్ చేయించడం వీలు లేకపోతే మనకి మార్కెట్లో స్టిక్కర్లు కూడా దొరుకుతాయి అన్నమాట. ఆ లెటర్స్లో అవి తీసుకొచ్చేసి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటించినా సరిపోతుంది, పిల్లలకు గుర్తుండిపోతుంది. అంతేకాదు మావోడు ఏ సామాన్లు తీసుకుపోతున్నాడు మొత్తం అన్నిటికీ తన లెటర్స్ తోటి నెయిల్ ఫాల్స్తో పెట్టుకున్నాడు అనమాట ఇలా. ఎందుకంటే సడన్గా అందుబాటులో కలర్స్ ఏమి లేవు కాబట్టి ఇక నెయిల్ ఫాలిష్ తోటి అయితే అన్నిట్లో తను ఇలా మొత్తం ఆఖరికి షో బాక్స్ మీద కూడా తన లెటర్ అనేది రాసి పెట్టుకున్నాడు. ఎందుకంటే పిల్లలు అడవిడిగా బట్టలన్నీ కలిపి అందరి ఒకేసారి ఉతుకుతారు. అందరి బట్టల్లో కూడా వీళ్ళ బట్టలు దొలాడుకోవాలంటే లేట్ అయిపోతుంది. ఒకవేళ సేమ్ ఉన్నాయనుకోండి ఇబ్బంది అయిపోతుంది. ఎంత సైజు వేరేలా ఉన్నా కానీ వాళ్ళు వెతుక్కోవాలంటే ఆలస్యమైపోతుంది. కాబట్టి మనం ఇలాంటి గుర్తులు అనేవి పెట్టి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఎంతమందిలో ఉన్నా సరే వాళ్ళ బట్టలు టక్కున తీసుకొని వెళ్ళిపోతారు. అలాగే వస్తువులు కూడా అంతే, వాళ్ళ వస్తువులు ఇతరులు వాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఒకళ్ళ వస్తువులు ఒకళ్ళు వాడటం వల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్ లాంటివి వస్తాయి. కాబట్టి అలా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమీ రాకుండా ఉండడానికి ఈ ప్రయత్నం అనేది చేయాలి. ఇప్పుడు చూశారు కదా నేను ఎలా స్టిచ్చింగ్ చేశానో షర్ట్ పైన, అలా స్టిచ్చింగ్ చేసామనుకోండి పిల్లలకి ఎంతమందిలో వాళ్ళ బట్టలు ఉన్నా సరే దొరికిపోతాయి అన్నమాట. ఇగో ఇలా మావోడైతే అన్నిటిపైన వాడి పేరైతే రాసి పెట్టుకున్నాడు అనమాట. మొదటి 2 లెటర్స్, ఒక లెటర్ రాసుకున్నా సరిపోతుంది. ఒకవేళ సేమ్ నేమ్తో ఎవరైనా ఉన్నా కానీ అప్పుడు ఇబ్బంది లేకుంటుంది అనుకోండి. ఇన్సెల్ ఒకటి, అలాగే ఇన్సెల్లో నుంచి ఒక లెటరు, అని పేరు నుంచి ఒక లెటర్ రాసుకుంటే సరిపోతుంది. ఇక మొత్తానికైతే పెట్టే ట్రావెల్ బ్యాగ్ అయితే పక్కన పెట్టేసుకున్నాడు మావాడు. అన్నిటి మీద ఇలా నేమ్స్ అన్ని చెట్ల మీద ఇలా రాయించుకున్నాడు అనమాట. ఇది కాలర్ మలుస్తాం కాబట్టి మనకి బయటకైతే కనిపించేది, ఏ ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసి మామూలు లగేజ్ అనమాట. ఇక ఇలాంటి గుర్తులన్నీ మనం పిల్లలు పెట్టామనుకోండి, వాళ్ళు వాడే జగ్గు నుంచి బకెట్ వరకు, అలాగే సోప్ దగ్గర నుంచి అద్దం వరకు మొత్తం అన్నిటిపైన ఇలా పేర్లు అయితే రాసి పెట్టుకున్నాడు అనమాట. మావాడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకూడదు కదా, అందుకని చెప్పేసి. ఇక మెయిన్గా వచ్చేసి పిల్లల లగేజీని హాస్టల్లోకి వెళ్తున్నారు కాబట్టి చాలా పద్ధతిగా అనేది పెట్టుకోవాలి, మంచిగా నీట్గా అమర్చి ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఎవరు మన ఇంటి దగ్గరికి అక్కడిక్కడ పడేస్తారు కాబట్టి మనం తీసి మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళగానే మనం తీసి చక్కగా చదివి పెట్టుకుంటాం. కానీ హాస్టల్లో అలా కాదు కదా, వాళ్ళు వేసిన ఇవి వాళ్ళే చదువుకోవాలి, వాళ్ళే నీట్గా పెట్టుకోవాలి, పెట్టెలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళు పెట్టుకోవాలి. కాబట్టి మెయిన్గా మనం లగేజ్ అనేది పిల్లలతోటే సర్దియాలన్నమాట. ఎక్కడ ఏం పెట్టుకున్నారో వాళ్ళకి టక్కున ఐడియా వస్తుందన్నమాట. ఏ బాక్స్లో ఏం పెట్టుకున్నారు ఏంటనేది టక్కున ఐడియా వచ్చి తీసేసుకొని మళ్ళీ వాడుకున్నాక అదే బాక్స్లో నీట్గా పెట్టుకుంటారు పిల్లలు. ఇక మనం టక్ అన్నీ మనం చదివి పెట్టామనుకోండి, పిల్లలు తర్వాత తీసుకునేటప్పుడు ఇబ్బంది పడతారు. ఏ బాక్స్లో ఏముంది అని చెప్పేసి వాళ్ళకి ఎత్తుకునడానికి టైం పడుతుంది. కాబట్టి ఇక నేనైతే మా ఊరితో మొత్తం చదివించాను. ఏ బాక్స్లో ఏం పెట్టుకున్నాం అనేది టక్కున వాడికి ఐడియా వస్తుంది, కావాలన్నప్పుడు తీసుకుంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా మొత్తం అయితే
చదివిపించానమాట. ఇంతవరకైతే మా వాడు కనీసం ఒక్కరోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టయితే ఉండలేదన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే మాతో పాటు వచ్చేవాడు, మళ్ళీ అంటేనే మాతో పాటు రిటర్న్ అయ్యేవాడు. ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని విడిచిపెట్టలేడు. ఇక తప్పదు, ఇంటర్కి హాస్టల్ని వేయాలి అనుకున్నాము కాబట్టి హాస్టల్ వేసాము. కానీ అంత దూరం ఏం కాదులేండి, మేము ఉండే దగ్గరనే వేసామన్నమాట. హాస్టల్లో సూర్యాపేటలో ఉంటున్నాము మేము ఆయన కూడా సూర్యాపేటలోనూ హాస్టల్కి వేసాము. వాడికి ఏదైనా ఇబ్బంది అనిపించినా, ఏదైనా అవసరం అనిపించినా వాడి దగ్గరికి వెళ్ళాలంటే మాకు ఒక 10 మినిట్స్ టైం మాత్రమే పడుతుంది, వెళ్ళేసి రావచ్చు. ఇక మెయిన్గా వచ్చేసి మేము ఆలోచించింది ఒకటే, ఇంతవరకు మమ్మల్ని విడిచిపెట్టి అన్నట్టు లేడు కదా, మళ్ళీ హైదరాబాద్ అటు వేస్తే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ వాడిని చూడాలన్నా మళ్ళీ ఇక్కడ నుంచి మనం అక్కడ జర్నీ చేయాలి, వాడు అలవాటు పడకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇదంతా ఎందుకని చెప్పేసి మెయిన్గా ఇప్పుడు హాస్టల్లో ఇంటరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ మా దగ్గర ఉంచేసుకున్నాం అనుకోండి, హాస్టల్లో సూర్యాపేటలో వేసామనుకోండి, వాడికి ఏదైనా అవసరం ఉన్నా టక్కుని తీసుకుని వస్తాము. ఇక బీటెక్లో కానీ అటు వెళ్ళినప్పుడు కొంచెం మెచ్యూరిటీ అని వస్తుంది, కొంచెం పెద్ద అవుతాడు కాబట్టి అప్పుడు కొంచెం వాడిని ఫ్రీగా వదిలేస్తామన్నమాట. అప్పుడు ఒక హైదరాబాద్లో హాస్టల్ వేసినా కానీ వాడు చూసుకోగలడు, ఎందుకంటే ఆల్రెడీ హాస్టల్లో ఉండటం అలవాటైపోతుంది, అక్కడ పిల్లలతో అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి నెక్స్ట్ వాడు బీటెక్కి హైదరాబాదే కాదు ఇంకెక్కడికి వెళ్ళినా సరే అక్కడ పిల్లలతోటి అయితే కలిసిపోతాడు. అందుకని చెప్పేసి మేము మెయిన్గా ఈ 2 సంవత్సరం మా దగ్గరనే హాస్టల్లో వేసుకున్నాము సూర్యాపేటలోనని చెప్పేసి ఇక్కడ వేసామన్నమాట. ఈ వీడియో మీకు పెట్టేసరికి 1 వీక్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మా వాడు హాస్టల్కి వెళ్ళి 1 వీక్ అవుతుంది. పెడదాం అనుకున్నాను కానీ టైం లేక పెట్టలేదు, ఈరోజు పెట్టాను. ఇక మా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక 2 డేస్ అలా పడుతుంది. ఇక నీ బట్టలు మాత్రమైతే దోదికి వేస్తారు అక్కడ, కానీ మేమైతే వద్దు అన్నాను అనమాట. ఎందుకంటే అక్కడ ఎలాగో దగ్గరనే కదా, 2 డేస్కి ఒకసారి పంపించేసేయి, నేను వాచ్ చేసి పంపిస్తానని చెప్పేసి చెప్పాను. ఇక మెయిన్గా వచ్చేసి లగేజ్ సర్దుకుంటున్నాడు మా వాడు. ఈ లగేజ్ కూడా బట్టలు కూడా ఎక్కడేం పెట్టుకుంటున్నాడు ఏంటనేది మొత్తం చూసుకుంటున్నాడు. కానీ ఇదంతా ఉండగా మా వాళ్ళకి ఒక డౌట్ వచ్చిందనమాట. ఈ ట్రావెల్ బ్యాగ్ తీసుకొని 1 వీక్ అవుతుంది, ఎప్పుడో 1 వీక్ ముందు తీసుకున్న కారణం నుంచి దాన్ని పరిశీలించి చూడలేదు, ఈరోజు చూస్తున్నారనమాట. ఏంటికి ఇది ముందు జిప్పిచ్చాడు, లోపల ఏమైనా స్టోరేజ్ ఇచ్చాడా అని చెప్పేసి అయితే వెతుకుతున్నారు. కానీ లోపల స్టోరేజ్ ఏం లేదు, కానీ దానికి సైడ్కున్న వైట్ కలర్లో ఉంది కదా, అది కనిపించకుండా ఉండడానికి కవర్ తోటి అయితే జిప్ పెట్టి మూసేశారనమాట, అంతే అది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మావాడైతే లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాడు. ఇక దీనికి వచ్చేసి ఒక పెట్టె అండ్ లగేజీ ఒకటి బెడ్ కూడా తీసుకున్నాం అనమాట. ఇక మా వాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 4-5 ఉన్నారనమాట, అదే రూమ్లో కలిసి తీసుకున్నారు. పర్వాలేదు, ఇక్కడ దగ్గర పట్టలేదు కాబట్టి వాడికి ఏదైనా అవసరం ఉన్నా కానీ వెళ్ళి అయితే మేము టక్కున చూసి రావచ్చు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా టీషర్ట్ల మీద కూడా మొత్తం మా ఊరికి సంబంధించిన వస్తువులు అన్నిటిపైన కూడా ఇలా మార్కింగ్ అనేది అయితే పెట్టాను నేను ఇన్సెల్ లెటర్ తోటి. ఇక ఎవరన్నా టీచింగ్ చేయడం ఎందుకు టైం లేదు అనుకునే వాళ్ళు స్టిక్కర్లు దొరుకుతాయి, అవి తీసుకొచ్చి అంటించండి. ఇంకా కొన్ని టీషర్ట్లకైతే ఒక 2-3 మర్చిపోయాను టిచ్చింగ్ చేయటము, వాటికి వాడు నేర్పాల్సినది అయితే టిక్ పెట్టుకున్నాడు అనమాట. ఇలా చేయటం ఏమవుతుందంటే, ఇక ఆడపిల్లలు అంటే పర్వాలేదు, కొంచెం ఓపిక ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ వస్తువులు వాళ్ళు ఎత్తుకుంటారు. కానీ మగపిల్లలకైతే అంత ఓపిక ఉండదన్నమాట. వాళ్ళ వస్తువులు ఎత్తుకోవడానికే ఇష్టపడతారు, ఎవరైనా తీసుకున్నా కానీ నెమ్మదిగా అడిగి తీసుకోవడం ఉండదు, పిల్లలకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంతా బాయ్సే కాబట్టి ఒకరికి ఒకళ్ళు కోపడకూడదు, అరుచుకోవద్దు, ఎవరి వస్తువులు వాళ్ళు వాడుకోవాలి అని చెప్పేసి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా టిక్లు అనేవి పెట్టడం జరిగింది. ఇక వచ్చేది వర్షాకాలం కాబట్టి మెయిన్గా వచ్చేసి బట్టలైన వస్తువులైనా ఎవరి వాళ్ళు వాడుకుంటేనే బాగుంటుంది, ఒకళ్ళే కాకుండా. చూస్తున్నారు కదా మా ఓన్ లగేజ్ అయితే అయిపోయింది. ఇంకా మెయిన్గా వచ్చేసి తాళాలు అనమాట, పెట్టెకి తాళం, అలాగే మేము ట్రావెల్ బ్యాగ్ కూడా తాళం పెట్టామన్నమాట. ఈ తాళాలను మీరు మొత్తం పిల్లలకి ఇచ్చేయకండి, దానికి 2 దీనికి 2 ఇచ్చారు. మేము దీన్ని ఒక సెట్ నా దగ్గర ఉంచుకున్నాను, ఒక సెట్ మా దగ్గర ఇచ్చానమాట. ఒకవేళ అది పోగొట్టుకున్నా కానీ మాకు చెప్తే రిటర్న్ ఇచ్చేయడానికి. ఇగో బ్యాగ్ కూడా పెట్టాను అనమాట, నేను కాలేజ్ బ్యాగ్ కూడా తాళం అయితే పెట్టాను. ఇవైతే మా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ వాడు ఎప్పుడైనా తాళాలు పోయినాయి అనుకున్నప్పుడు ఇచ్చేస్తాను అనమాట. ఇది మొత్తం బ్యాగ్ అయితే సర్దుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఏమేమి తీసుకెళ్ళాలో మా వాడు అన్నీ ఇవన్నమాట. ఈ బిస్కెట్లు కానీ స్నాక్స్ కానీ, అలాగే ఒక బాక్స్, జగ్. చూసారు కదా మా వాడు జగ్ పైన కూడా రాసుకున్నాడు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఇలా రాసి పెట్టేసుకున్నాడు టక్కున గుర్తుండడానికి అని చెప్పేసి. ఈ షో బాక్స్ అనమాట, షో బాక్స్ మీద అలాగే తీసుకున్నాడు. ఇక స్నాక్స్ అయితే కొన్ని ఇచ్చామన్నమాట, ఎందుకంటే మొదటిసారిగా వెళ్తున్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు వాడు ఏదో ఒకటి
తింటూనే ఉంటాడనమాట. మెయిన్గా ఎత్తుకుంటాడు ఏమున్నాయి అది తినడానికి అని చెప్పేసి. అందుకని చెప్పేసి కొన్ని అయితే స్నాక్స్, ఇది ఫస్ట్ డే వెళ్తున్నాడు కదా అని చెప్పేసి కొన్ని స్నాక్స్ కూడా తీసి పెట్టాము. ఇక మావనికి పిల్లో అయితే కావాలి కంపల్సరీ, అందుకని పిల్లో కూడా ఒకటి పెట్టాను. వాడికి బాగా అలవాటు అయిపోయింది. తల కింద పెట్టుకుని చూడండి, అద్దం దివాని అంత చక్కగా పెట్టుకున్నాడు పైన. ఇలాంటివి కొన్ని పిల్లలకి మనం వదిలేసామనుకోండి, లగేజ్ ఎలా సర్దుకోవాలి ఏంటనేది వాళ్ళకి ఐడియా వస్తుంది. అప్పుడు వాళ్ళకి సర్దుకోవడం రాకుండా ఏమైనా మిస్టేక్ అనిపించినప్పుడు మనం చెప్పొచ్చు వాళ్ళకి. లేస్ ప్యాకెట్లో గాలి ఉంది పట్టట్లేదు అని చెప్పేసి పెన్నుతోటి కూర్చైతే గాలి తీస్తున్నారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మావోడి హాస్టల్ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మీరు ఈ వీడియో చూసేటప్పటికి మావోడు హాస్టల్కి వెళ్ళి 1 వీక్ అవుతుంది అనమాట. కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను నేను ఈ వీడియోని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కంపల్సరీ మీ పిల్లలు ఎవరైనా హాస్టల్కి వెళ్తే మెయిన్గా ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. హాస్టల్కి వెళ్ళే పిల్లలు ఎవరైనా ఉంటే. ఇక మొత్తానికైతే మా వాడు లగేజ్ మొత్తం సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆఖరికి బెడ్ కూడా బయటకు తెచ్చేసుకున్నాడు. ఇక హాస్టల్లో దింపి రావటం అనమాట మా వాడిని. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.